గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయమని, పుస్తకమునకు నిజమైన స్నేహితులాంటి వాడని డాక్టర్ బి మోహన్ రావు, సైబర్ క్రైమ్ సిఐ కృష్ణమూర్తి, జన విజ్ఞాన పరిషత్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎరుకల లక్ష్మణరావు, మాలసంఘం నియోజకవర్గ అధ్యక్షులు మాలెమ్మధు అన్నారు. మాలసంఘం రామకొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జన విజ్ఞాన పరిషత్ కమ్యూనిటీ గ్రంథాలయంను గోదావరికని మాతంగి కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ బి మోహన్ రావు, సిఐ కృష్ణమూర్తి, డాక్టర్ దయానంద టీం, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేద పిల్లలకు, ప్రజలకు గ్రంథాలయం ఉపకారంగా ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మాలసంఘం ప్రధాన కార్యదర్శి మరి ఐలయ్య, ముక్క సుదర్శన్, దేవ వెంకటేశం, శ్రీహరి, నందినరేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలుపుతూ చేపలు కూడా తెలుపుతున్నారు. ఈ కార్యక్రమం డాక్టర్ మోహన్ రావు గారు చాలా బిజీగా ఉండి అభిమానంతో మరి విచ్చేసినందుకు వారికి తెలుపుతూ, అలాగే సిఐ గారు కృష్ణమూర్తి గారు కూడా ఆయన వద్ద సహకరించారు, వారికి కృతజ్ఞతలు. కార్యక్రమానికి వచ్చినటువంటి అలాగే మనం అంబేద్కర్ చిత్రపటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం చేద్దాం. కూడా మన అలంకరణ చేయాల్సి ఉంది కాబట్టి పెద్దలు హాల్లోకి వచ్చి కూడా మన అలంకరణ చేయాలని మధు గారు మరియు సుదర్శన్ గారు అది కేవలం ఒక ఆనవాయితీగా, ఒక ఫార్మాలిటీగా మాత్రమే చేయబడుతుంది. ఇప్పుడు ఇక్కడికి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే అదే వాళ్ళు కూడా మీరు పుస్తకాలు కూడా చూడాల్సిందిగా కోరుతున్నాను. పని చేద్దాం. మాటలేరు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన జన విజ్ఞాన వేదిక అంబేద్కర్ సొసైటీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఈరోజు పవిత్రమైన ఉద్దేశంతో లైబ్రరీని స్టార్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం. లైబ్రరీ అనేది ఇంటర్లింక్స్ బిట్వీన్ ద హ్యూమన్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ అ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ ద గేట్వే ఆఫ్ ది నాలెడ్జ్. ఇట్ ఈస్ అ సోషల్ ఇన్స్టిట్యూట్ ఆల్సో. సో ఇటువంటి ఇన్స్టిట్యూట్ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినందుకు మీరు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈరోజు ఈ జన విజ్ఞాన వేదిక లైబ్రరీని ప్రారంభించిన ప్రతి ఒక్క మాలా సోదరులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ లైబ్రరీ అనేది ప్రపంచంలో మనిషికి మంచి మిత్రుడు ఎవరంటే పుస్తకాలు. అటువంటి కొన్ని వందల వేల పుస్తకాలు చదివినటువంటి అంబేద్కర్ తన జ్ఞానోదయంతో ప్రపంచ దేశాలు అన్ని తిరిగి దాదాపు 34 పట్టాలు సాధించాడు. అదేవిధంగా ఈ లైబ్రరీలో కూడా అందరూ పుస్తకాలను చదువుతూ తన యొక్క విజ్ఞానం పెంచుకుంటూ సామాజిక స్పృహలో భాగంగా విజ్ఞానం పెంచుకుంటూ వారి యొక్క ముందడుగు వేయాలని కోరుతున్నాను. జన విజ్ఞాన పరిషత్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే ఒక ఎన్జిఓను మేము ఇక్కడ స్టార్ట్ చేసినందుకు దానికి మిత్రుల సహాయము, తర్వాత మన సమాజంలో ఉన్నటువంటి మన గోదావరి ప్రాంత పరిసరంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చేయూతను అందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రోత్సహించారు. అందుకు భాగంగా సెలబ్రిటీగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత సమాజంలో మంచి హోదా కలిగి ఉన్న వాళ్ళు కూడా మాకు సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు చేయడానికి వాళ్ళు అడుగడుగున మాకు సహాయం అందించారు. అందులో ముఖ్యంగా మాకు టీం సభ్యులు పెద్దపల్లి జిల్లా శాఖ నుండి, తర్వాత మాల సంఘం గోదావరి నుండి అమితమైనటువంటి వాళ్ళ సహాయాన్ని మాకు అందించడం వల్లే ఈ కార్యక్రమం ఇక్కడ రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడానికి ఈ ప్రారంభించడానికి వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో విశిష్ట అతిథులు వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఈ కార్యక్రమము ముందుకు సాగాలని, ఇది ఒక కార్యశీలతో కూడినటువంటి ఒక వ్యవస్థగా ఇది రూపుదిద్దుకోవాలని అందరూ కూడా ఇందులో నోటెడ్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో పర్సనల్ డెవలప్మెంట్ కానీ, తర్వాత దళిత సాహిత్యం కానీ, అంబేద్కర్ సాహిత్యం కానీ, తర్వాత కాంపిటేటివ్ బుక్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇది చేయూతనిస్తుంది. కాబట్టి విద్యార్థులు కూడా వాళ్ళ తీరిక సమయంలో వచ్చి ఇక్కడ వారు పుస్తకాలు చదువుకోవడానికి కూడా మేము వాళ్ళకు కల్పిస్తున్నాం. ఇవన్నీ సీనియర్ సిటిజన్ కూడా ఇక్కడ వాళ్ళకు ఏర్పాటు చేస్తున్నాం. ధ్యానం, యోగా కూడా ఇక్కడ మార్నింగ్ అవర్స్లో తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నాం. ఇది ఒక విద్యా కేంద్రమే కాకుండా, ఒక విజ్ఞాన కేంద్రం కాకుండా, ఒక సమాచార కేంద్రం కూడా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి మేము ఒక అద్భుతమైనటువంటి దీక్షతో బాబాసాహెబ్ జ్ఞానరత్న విశ్వరత్న అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నాం. దీనికి అడుగడుగునా మా వెంట ఉండి మాకు సహకారం ఇక ముందు కూడా ఇలా అందిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందరికీ జై భీములు. నమస్తే అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా ఇక్కడ సమయం లేకుండా ఇల్లు చిన్నదైనటువంటి స్కూల్ స్టూడెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చి మా జన విజ్ఞాన వేదికను మాతంగి కాంప్లెక్స్లో ఉన్నదండి, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో. దయచేసి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు ఇక్కడ మేము బుక్స్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం. ఫ్యాన్ ఫెసిలిటీ ఉన్నది, మీకు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. చదువుకోలేని విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్లకు మా టీం డానియల్ సార్ మరియు అందుగుల లింగాన రాయేష్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో మేము స్టేట్ నుండి కొంత సపోర్ట్ తీసుకొని వాళ్ళను చదివించడం కోసం, ప్రోత్సాహం చేయడం కోసం, వాళ్ళు నిరుపేదలైన వాళ్ళు ఎవరైనా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మెరిట్ ఉన్న విద్యార్థులు ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళకు సహాయం చేసి ముందుకు వాళ్ళని చదివించాలనే ఉద్దేశంతో, మరియు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పుడున్నటువంటిది మనకు సాంకేతికంగా ఫోన్లు కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, రేపటి రోజు వైరస్ వచ్చి ఖరాబ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక బుక్ అనేది కూడా కంపల్సరీగా మనము పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు మనం విజ్ఞానులుగా ఉన్నామంటే అది బుక్తోనే సాధ్యమైంది. కాబట్టి ఆ బుక్ను ఒక గ్రంథాలయాన్ని మనము పెట్టుకొని మన కమ్యూనిటీ పేరును నిలుచోబెట్టే విధంగా ఇలాంటి పనులు చేయాలని చెప్పి మనము మాల సంఘం తరఫున ఇది ముందు స్టెప్ చేసినాం. దానికి సహకారం ముందడుగేసినటువంటి మా గురువు గారు ఎరకల లక్ష్మణరావు సార్ గారు మొదటి అడుగు వేసి మాకు బాబు ఇట్లుంటే బాగుంటుందని చెప్పి మాకు చెప్పిండ్రు. దాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇలాంటివి ఇంకా ప్రతి ఊర్లో చేయాలనేది మా లక్ష్యం. నమస్తే.